ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరున ఈ ఉదయకాలం ఆశీర్వాదకరమైన దేవుని మాటను వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి వందనాలు. లోకంలో నిరాశ నిస్పృహలను, జీవితము ఓటమి దిశగా వెళుతూ ఉన్న వారి జీవితాలను చూసి ఎన్నిక లేని వారిని, పట్టించుకొని వ్యక్తులను, లోకంలో ఉన్న వ్యక్తులు వారిని తృణీకరిస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథము 144:3 యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టకు, వాడు ఏ పాటి వాడు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. మనుషుని దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు. మనుషుడు దేవుడి నుంచి దూరమైనప్పటికీ దేవుడు తన ప్రేమతో, కనికరంతో, అత్యంత జాలితో లోబడని మనుషు వైపు దినమంతా కూడా తన చేతులు చాపుతూ ఉన్నాడు. ఎన్నిక లేని మనుషులను వారిని ఎన్నిక చేసి వారిని గొప్ప చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. జీవితాలు పాడైపోయినా, జీవితాలు కన్నీటిమయమైన జీవితాలైనా, ప్రాణం మీదకి వచ్చిన, నిరాశ నిస్పృహ ఆవరించిన అలాంటి వారికి, ఈ లోకంలో మనుషులు తృణీకరించిన వారికి మన దేవుడు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు కూడా లేడు. అలాంటి మనిషిని, పాపముతో నిండిపోయిన మనిషిని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నడినెత్తి నుండి అరికాలి వరకు సమస్తము చెడిపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభువు మనుషుని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి చెడిపోయి, పాడైపోయి, పతనం అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వ్యక్తిని దేవుడు గొప్ప చేయడానికి, వాడిని బాగు చేస్తాను అని చెప్పిన దేవుడు అతన్ని బాగు చేసి గొప్ప చేసే దేవుడు. అందుకే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అయినట్లుగా ఆయన చేస్తారు. ఎన్నిక లేని వాడు బలమై జనమగినట్లుగా ఆయన చేస్తారు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక కాని వారు అయినప్పుడు కూడా దేవుడు తన కృపచేత వారిని రక్షించి, పరామర్శించి వారిని సింహాసనం ఎక్కించే దేవుడు. అందుకు బైబిల్ గ్రంథం ఉంటుంది, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని, ఈ లోకం తృణీకరించిన వారిని, ఈ లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు, లోకంలోని జ్ఞానులను వ్యర్థపరచుటకు, తెలివిలేని వ్యక్తులను ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు పనికిరాని వ్యక్తులను, ఈ లోకంలో పనికిరాని వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ దేవుని చూపు వేరు, నరుల చూపు వేరు. దేవుని ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, ఆయన మార్గములు వేరు, మనుషుల మార్గాలు వేరు. ఆయన వారిని ఎన్నిక చేసి గొప్ప చేసే దేవుడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎబ్బేజు లాంటి వ్యక్తిని ఆయన గొప్ప చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. జీవితాలు పాడైపోయినా, పతనమైపోయినా వారి జీవితాలను బాగు చేసేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యోసేపు ఎన్నిక లేనివాడు. తన సహోదరుల దృష్టికి, తన తల్లిదండ్రుల దృష్టికి, రాజుల దృష్టికి, అధికారుల దృష్టికి ఎన్నిక లేనివాడు, కానీ దేవుడు అతన్ని గొప్ప చేశారు. ఎస్తేరు శత్రువు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆమెను రాణిగా ఎన్నిక చేయబడింది. రూతు సమస్తం కోల్పోయింది, శపించబడిన వంశం అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను బోయజు ద్వారా గొప్ప చేశాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి భక్తులు వారు వేరే రాజు ఆధీనంలో, పరాయి రాజు ఆధీనంలో వారు చెరగా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ దేవుడు వారిని గొప్ప చేశాడు. వారు బానిసలుగా వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారిని గొప్ప చేశారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా
వారు విద్య లేని పామరులు అయినప్పటికీ కూడా దేవుడు వారిని భూలోకంను తల్లకిందులు చేసే వ్యక్తులుగా దేవుడు వారిని మార్చాడు. బహుశా ఈ ఉదయకాలం ఎన్నిక లేని జీవితం అని, పాడైపోయిన జీవితం అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలను బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచి దేవుడు వారిని గొప్ప చేయనుగాక. ఆమేన్.